దయచేసి అర్థం చేసుకో ఆకాష్. నువ్వు మరోలా అనుకోవద్దు ప్లీజ్. అయ్యో నాకు తెలీదా మేడం, నేను అర్థం చేసుకోగలను మేడం. ఆ మాదిరిగా బాధపడాల్సిన పర్లేదు మేడం. అది కాదు మేఘనా, నిత్య కోసం నందు రావడం ఎంత లేట్ అయితే అంత ప్రమాదమని డాక్టర్ చెప్పారు. మరి నందుని ఎలా ఒప్పించి తీసుకొస్తావు? ఏం చేయాలో ఎలా డీల్ చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది నవ్య. నా కూతుర్ని కాపాడుకోవడం కోసం వీలైనంత త్వరలోనే నందుని నిత్య దగ్గరికి తీసుకొస్తాను. ఓయ్ ఏంటి అంతలా వణికిపోతున్నావు? ఏసీ ఎక్కువైందా? భయం ఎక్కువవుతుంది మేడం. భయపడి గుండె బెలూన్ల టపక్కమని ఎప్పుడు పేలిపోతుందా అని టెన్షన్ గా ఉంది మేడం. భయం ఎందుకు అర్థం లేకుండా? భయంతో గజగజ వణికిపోతున్న ఒక ఎలుక ఇంకో ఎలుకని అడిగిందంట, ఎందుకలా భయంతో వణికిపోతున్నావు, బుర్ర లేదా అని. ఇప్పుడు మీరు నన్ను అడిగే ఈ డైలాగ్ కూడా అలాగే ఉంది మేడం. ఏ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావేంటి? నేనెందుకు భయపడతాను? అసలు భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు భయంలో కూడా పిచ్చి కామెడీలు చేస్తున్నారు మేడం. మేఘన రూపంలో మీకు ప్రమాదం పొంచి ఉందని తెలుసు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మీ పరిస్థితి ఏమవుతుందో, మేఘన నందు మిమ్మల్ని ఏం చేస్తారా అనే భయంతో మీ బుర్ర బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది మేడం. మరైనా కూడా మేకపోతు గాంభీర్యం బిల్డప్లు ఎందుకు మేడం? షటప్. నేనేం భయపడట్లేదు, నార్మల్గానే ఉన్నాను. రోజు వెళ్ళినట్టే చాలా క్యాజువల్ గా ఆఫీస్కి వెళ్తున్నాను. మేడం ప్రస్తుతం మీరు ఎక్కడో ఒక చోట దాక్కుని ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అలా కాకుండా కరెంటు ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొడుతుందని తెలిసి కూడా వేలు పెట్టడం ఎంత ప్రమాదమో ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళడం కూడా అంతే ప్రమాదం మేడం. మరి తెలిసి ప్రాణాలతో రిస్క్ చేయడం ఎందుకు చెప్పండి? యాక్చువల్గా అయితే నందుతో చెప్పి ఈ పాటికే మేఘన నన్ను చంపేయాలి. అలా కాకుండా 2 రోజులైనా సరే తను నా జోలికి రాకుండా సైలెంట్ గా ఉందంటే ఏదో ఆలోచనలో ప్లాన్లో ఉందని అర్థమవుతోంది. అదేంటో తెలుసుకోవాలంటే నేను ఆఫీసులోనే ఉండాలి, మేఘనకి దగ్గరగా ఉండాలి. అందుకే కొన్నిసార్లు భయపడుతూ కూర్చోవడం కంటే మొండిగా ఎదురెళ్లడం చాలా అవసరం. మీ ఆలోచన బాగానే ఉంది మేడం, కానీ తేడా వస్తే ఎదురెళ్లడం కాదు కదా, అసలు మనిషే లేకుండా పోతారు. ఏయ్ అరవడం కాదు మేడం, ప్రాక్టికల్ గా ఆలోచించండి. నిన్న నందు సీరియస్ గా ఇంటికొచ్చి వెళ్ళాడు. మరోవైపు మేఘన సైలెంట్ గా ఉంది. అంటే ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ వేసే ఉంటారు. మీరిప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే ఇద్దరు కలిసి వేసేస్తారేమో మేడం. నీ మొహం. ఒకవేళ నాన్నేవైనా చెయ్యాలి అనుకుంటే, చంపాలనుకుంటే ఈ పాటికి చేసుండేవాళ్లు కదా. అలా జరగలేదు అంటే ప్రస్తుతం వాళ్లకి ఆ ఆలోచన లేదనే కదా అర్థం. నేను నిన్నంతా ఇంట్లో ఉంటే వాళ్ళు నన్నేమీ చేయలేదు. అలాంటిది నా ఆఫీస్లో నన్నేం చేస్తారు? దీన్నే అమాయకత్వంతో కూడిన మూర్ఖత్వం అంటారు. అంటే ఎక్కడో 4 గోడల మధ్య మీ అంతు చూసి మిమ్మల్ని చంపేసే కంటే మీ ఆఫీస్లోనే అందరి ముందు మీ అంతు చూడాలనే ఆలోచనలో ఉన్నారేమో. దీనివల్ల మీ నిజ స్వరూపం ప్రపంచం మొత్తం తెలిసిపోతుందనే ప్లాన్ లో ఉన్నారేమో. ఏడ్చావులే, అంత సీనేముండదు. అయినా కాసేపట్లో ఆఫీస్లో అడుగు పెడతాను కదా, అప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది కదా. మరి ఊరికే భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు పైకి ధైర్యంగా చెప్తున్నారు కానీ లోపల మాత్రం నాకంటే ఎక్కువ భయపడుతున్నారు కదా. నువ్వు మా ఇంటికి వచ్చావా? నిన్న నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు?
టేబుల్ మీద రాధాకృష్ణుల బొమ్మ పెట్టి ఇప్పుడు ఈ బొమ్మ అవసరం నీకు చాలా ఉంది, అదేంటన్నది భవిష్యత్తులో నీకు అర్థమవుతుందని నా మీద ఏదో తెగ ప్రేమను కురిపిస్తున్నట్టు నీతి వాక్యాలతో తెగ ఉపన్యాసం ఇచ్చావు కదా. మరి నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం నాతో చెప్పకపోవడం వెనక కారణమేంటి? అన్నిటికంటే ముఖ్యమైన విషయం మర్చిపోయావు. నాతో అర్జెంటుగా మాట్లాడి తీరాలని, నాతో మాట్లాడిన తరువాత అక్కడి నుంచి కదులుతానని, అప్పటి వరకు ఇంటి బయట ఉంటానని శపథం చేసావంట కదా. మరి అంత శపథం చేసిన దానివి నేను వచ్చేంత వరకు ఉండకుండా, నాతో మాట్లాడకుండా మధ్యలోనే తుర్రుమని వెళ్ళిపోవడం ఏంటి? ఓ, ఎవరైనా ఫోన్ చేశారా? సడన్ గా బండెక్కి గబగబా వెళ్ళిపోయావా? ఫోన్ ఏంటి, బండెక్కి వెళ్ళిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకన్నీ అర్థం అవుతున్నాయి. అలాగే అర్థం ఉండి మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావో అది చెప్పు. ఎందుకంటే అది ఒక ఆడపిల్ల అంత అర్ధరాత్రి పూట తలుపు తట్టిందంటే ఏదో చాలా పెద్ద కష్టంలో ఉందని పాపం మా అమ్మ నీ గురించి చాలా జాలి పడుతుంది. కుదిరితే నీకు వచ్చిన కష్టమేంటో తెలుసుకోమని మా అమాయకపు అమ్మ చెప్పింది. నువ్వు నిజంగానే కష్టంలో ఉన్నావని మా అమ్మ అనుకుంటుంది. కానీ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని, అంతకంటే హ్యాపీగా తిరుగుతున్నావని పాపం మా అమాయకపు అమ్మకి తెలియదు కదా. అందుకే నీ గురించి పొరపాటు పడింది. సర్లే, ఇంతకీ నీకొచ్చిన కష్టం ఏంటో చెప్పు. అంత అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చావో, ఏ పని మీద వచ్చావో, అసలు మా ఇంటికి రావాల్సిన అవసరం నీకెందుకు వచ్చిందో చెప్పు. చెప్పు, మా ఇంటికి ఎందుకు వచ్చావో చెప్పు. నీకొచ్చిన ఆ కష్టమేంటో చెప్పు, త్వరగా చెప్పు అంటున్నాను కదా. అంత రాత్రి పూట నేను వచ్చి ఇంటి తలుపు తట్టానంటే నిజంగా తనేదో పెద్ద సమస్యలో ఉండుంటుంది అని నీ అంతటా నువ్వు అర్థం చేసుకోవాలి నందు. నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అని పట్టుబట్టాను అంటే నాకు నువ్వు మాత్రమే అండా అని నువ్వు తెలుసుకోవాలి, గుర్తించాలి. నీకు నువ్వుగా వచ్చి ఏమైంది మేఘన, ఏ సమస్య నిన్ను అంతలా వెంటాడుతుంది అని నీ అంతటా నువ్వు నన్ను అడిగి తెలుసుకోవాలి. కానీ నా కష్టం ఏంటో కనుక్కోమని మీ అమ్మగారు చెప్పిన తర్వాత కూడా నీకొచ్చిన కష్టం ఏంటో అని వెటకారం చేస్తున్నావే తప్ప నా బాధని పంచుకోవడానికి ప్రయత్నించట్లేదు. చాలా బాధగా ఉంది నందు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సరే, సిన్సియర్గానే అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పు, మా ఇంటికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? మన అనాల్సిన స్థానంలో మా ఇంటికి అంటున్నావు. ఇంకా నా కష్టం నువ్వేం అర్థం చేసుకుంటావు, ఏ విధంగా పంచుకుంటావు నందు? చాలా ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. కానీ ఇంత ఇరిటేషన్తో అడుగుతున్నా నీకు ప్రస్తుతం చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే నీకు వినే ఓపిక, అర్థం చేసుకునే సహనం వచ్చినప్పుడే చెప్తాను.